Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం ఇంకో క్వశ్చన్ నెంబర్ 1046 చూడబోతున్నాం. సో లాస్ట్ స్టోన్ వెయిట్ అన్నమాట క్వశ్చన్ నేమ్ వచ్చేసి. ఓకే, సో వీడు ఏం చేస్తున్నారు, మనకి ఇక్కడ మనకి ఒక అరే ఇస్తున్నాడు, అదే స్టోన్స్ అనమాట. అందులో ఒక్కొక్క స్టోన్ వెయిట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, యూ ఆర్ గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటిజర్స్ స్టోన్స్ వేర్ స్టోన్ ఆఫ్ ఐ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద 8th స్టోన్. అంటే ఒక 5 స్టోన్స్ ఉన్నాయి అనుకో, ప్రతి స్టోన్ యొక్క వెయిట్ అనేది ఇందులో ఇచ్చాడు. ఓకే, వీఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ విత్ స్టోన్స్. ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. ఆన్ ఈచ్ టర్న్ వీ చూస్ ద హెవియెస్ట్ 2 స్టోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంత ఉన్నాయా, ఒక స్టోన్ 2 అంట వెయిట్, ఇంకోటేమో 7, ఇంకోటేమో 4, ఇంకోటి 1, ఇంకోటి 8, ఇంకోటి 1. సో ప్రతిసారి మనం చేస్తాం, 2 హెవియెస్ట్ స్టోన్స్ అయితే పిక్ చేసుకుంటాం. ఇందులో ఉన్న హెవియెస్ట్ 2 ఏమున్నాయి, 7, 8. ఓకే, ఇవి 2 హెవియెస్ట్ స్టోన్స్ మనకున్న ఈ అరేలో. ఓకే, ఇక్కడ చూడు, ఆన్ ఈచ్ టర్న్ వీ చూస్ హెవియెస్ట్ 2 స్టోన్స్ అండ్ స్మాష్ దెమ్ టుగెదర్. 2 స్మాష్ చేస్తాం అనమాట. సపోజ్ ద హెవియెస్ట్ 2 స్టోన్స్ హ్యావ్ వెయిట్స్ ఎక్స్ అండ్ వై విత్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ టు వై అన్నాడు. దెన్ ద రిజల్ట్ ఆఫ్ ది స్మాష్ ఇస్, ఒకవేళ ఎక్స్ అనేది లెస్ దెన్ ఈక్వల్ టు వై ఉంటే, ఓకే ఈక్వల్ టు వై ఉంటే కనుక రిజల్ట్ ఏమవుతుంది, ఒకవేళ 2 ఈక్వల్గా ఉంటే 2 రెస్ట్ అయిపోతే 0 అయిపోతుంది వాల్యూ. అండ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై అనుకో, ద స్టోన్ ఆఫ్ వెయిట్ ఎక్స్ ఈజ్ డిస్ట్రాయిడ్ అండ్ ద స్టోన్ ఆఫ్ వెయిట్ వై హ్యాస్ న్యూ వెయిట్. అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 8 తీసుకున్నాం, వై అనేది 7 తీసుకున్నాం. సో తర్వాత ఏం చేస్తాం, స్మాష్ అయిపోయిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కదా, సో వై మైనస్ ఎక్స్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి కొత్త వెయిట్ వస్తుంది. అంటే ఒక చిన్న మొక్క మిగిలిపోద్ది కదా, మనం 2 స్టోన్స్ బదులు కొట్టినప్పుడు సమానంగా బదులు కొడితే ఎక్కువ ఉన్న మొక్క మిగిలిపోద్ది కదా, సేమ్ అలాగనమాట. సో రిజల్ట్ ఏమవుతుంది, 1 అవుతుంది. అది మళ్ళీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి అరే అంటే బ్రూట్ ఫోర్స్ అనమాట, ఇంకోటి హీప్. అండ్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది, 2 కూడా ఒకేలా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ నేను అరే మెథడ్ అంటే బ్రూట్ ఫోర్స్ చెప్తాను, తర్వాత మీకు హీప్ అనేది జస్ట్ అదే కోడ్లో చిన్న మోడిఫికేషన్ చేస్తే మనకి హీప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో లాజిక్ ఎలా అంటే, మనం స్టోన్స్ అన్న లిస్ట్ ఉన్నంతసేపు మనం ఎట్టేది, ఎందుకంటే ప్రతిదీ స్మాష్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి ఒకటే మిగులుతుంది. సో అప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్, తర్వాత కోడ్ రాద్దాం. సో ఇలా వచ్చింది కదా. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం 2 హెవియెస్ట్ స్టోన్స్ అయితే పిక్ చేసుకోవాలి. 7, 8 పిక్ చేసుకున్నాం, 2 హెవియెస్టే కదా. అంటే హెవియెస్ట్ ఎలా పిక్ చేయొచ్చు, సింపుల్గా చేయొచ్చు. అంటే ఏం చేయాలి, ఈ ఇచ్చిన ఏరియాని సార్ట్ చేసుకున్నాం అనుకో, లాస్ట్ 2 హెవియెస్ట్ దొరుకుతాయి కదా మనకి ఫస్ట్, అవునా కదా. సో లాస్ట్ 2 అలా పిక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ 2 స్మాష్ చేస్తే మనకి 1 రిమైండర్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలి, ఇందులోంచి 7, 8 రిమూవ్ చేసేసి, రిమూవ్ చేస్తే ఏమవుతుంది, 2, 4, 1 మిగిలినాయి. మరి ఇక్కడ ఇంకొక 1 వచ్చింది. ఈ 1 ఎక్కడి నుంచి అంటే ఈ 2 స్మాష్ చేసాక మిగిలింది కదా. సో అది వచ్చేసి మనం ఈ అరేకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతాయి, నెక్స్ట్ ఎలా కన్వర్ట్ అయింది దాంట్లో మళ్ళీ ఇంకొకసారి రన్ చేయాలి. మనకి సింగిల్ అయిపోయేదాకా రన్ చేయాలన్నమాట ఇది కోడ్ అనేది. ఇప్పుడు చూడు, ఇందులో మనకి 2 హెవీ స్టోన్స్ ఏమున్నాయి, 2, 4 ఉన్నాయి. సో 2, 4 పిక్ చేసుకున్నాం, ఆన్సర్ ఆన్సర్ 2 వస్తుంది. ఇది మళ్ళీ అరేకి యాడ్ అవుతుంది. ఇప్పుడు 2, 1 ఉంది. నెక్స్ట్ మన హెవీ స్టోన్స్ ఏం పిక్ చేసుకోవాలి, 2, 1 పిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవే కదా, ఈ ఉన్న వాటిలో ఇవే కదా ఎక్కువగా ఉన్నది. సో అందుకని చెప్పేసి 2 and 1 తీసుకున్నాం, మనకి ఆన్సర్ 1 వస్తుంది. మొత్తం 3 1లు అయిపోయినాయి. దెన్ తర్వాత వీ కంబైన్ 1, 1 2 స్మాష్ చేస్తే ఆన్సర్ 0. ఇందాక ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, ఈక్వల్ అయిపోతే 0, డిస్ట్రాయ్ అయిపోతే 0 అయిపోద్ది. ఏదైనా మిగిలితే రిమైండర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇదే 2 కండిషన్లు. సో ఏంది, 2 స్మాష్ చేసాం, 0 వచ్చింది. సో ఇంక మిగిలిందే ఉంది, ఒక 1 మిగులుతుంది ఇందులో. సో ఆ 1 వచ్చి ఇక్కడ రిటర్న్ చేయాలన్నమాట. ఓకేనా, లాజిక్ అనేది చాలా ఈజీ. సో మనం ఒకే అరే మీద మల్టిపుల్ టైమ్స్ ఐటరేట్ అవ్వాలి. ఇదిగో ఒకే దాని మీద మనం మల్టిపుల్ టైమ్స్ ఐటరేట్ అవ్వాలి. అండ్ ఆ అరేని మాడిఫై కూడా చేస్తున్నాం, అంటే ఈ కొత్త వాల్యూ కూడా యాడ్ చేసుకుంటుండాలి. సింపుల్గా దానికి ఏం సొల్యూషన్ రాయొచ్చు అంటే, వైల్ స్టోన్స్, లేదంటే ఇంకా మనం క్లియర్గా ఉన్నాకి, ఎందుకంటే ఒక ఎలిమెంట్ మిగులుతుంది. సో అందుకని చెప్పేసి సింపుల్గా లెన్ ఆఫ్ స్టోన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఉన్నంతసేపు, 1 కన్నా ఎక్కువ ఉండాలి ఉన్నంతసేపు వైల్ పోతే రన్ అవ్వాలి. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, మనం 2 మ్యాక్స్ వాల్యూని పిక్ చేసుకోవాలి, అవునా కదా. స్టోన్స్ డాట్, ఇందాక ఆల్రెడీ చెప్పా, మనం సార్ట్ చేసుకుంటే మనకి స్టోన్స్ దొరికేస్తాయి. సింపుల్గా ఏం చేస్తున్నాను, ఎక్స్ ఈక్వల్ టు స్టోన్స్ డాట్ పాప్ ఆఫ్ అంటే ఏమవుతుంది, అందులో రిమూవ్ అయిపోతుంది. అండ్ y ఈక్వల్ టు
పాప్ ఆఫ్. సో 2 మ్యాక్సిమం వాల్యూస్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఇది ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై. ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై, స్టోన్స్ డాట్ అపెండ్ ఆఫ్, మనకి ఎక్స్లో హైయెస్ట్ వాల్యూ ఉంటుంది, వైలో లోయెస్ట్ వాల్యూ ఉంటుంది. సింపుల్గా ఎక్స్ మైనస్ వై అంటే చాలు. సో ఇప్పుడు మనకి స్టోన్స్ అనేది ఎలా రన్ అవుతుంది అసలు ఇది. సో ఈ వైలో ఇప్పుడు ట్రూ ఉన్నంత సేపు రన్ అవుతుంది. సో స్టోన్స్ ఒక లెంత్ ఎక్కువే ఉంటుంది 1 కన్నా. సో ఫస్ట్ రాగానే సార్ట్ అవుతుంది, ఎలిమెంట్ సార్ట్ అయిపోతే ఎక్స్లోనేమో హైయెస్ట్ వాల్యూ, వైలోనేమో హైయెస్ట్ వాల్యూ కన్నా దాని ముందు వాల్యూ సెలెక్ట్ అవుతుంది. అంటే ఎలా సార్ట్ అవుతుంది ఇది, 1 1 2 4 7 8 కదా. సో ఎక్స్ ఈక్వల్ టు పాప్ ఆఫ్ అంటే 8 వచ్చేసింది. తర్వాత ఇంకా మిగిలిన ఆ లిస్ట్లో హైయెస్ట్ వాల్యూ ఉంటుంది 7 ఉంటుంది, అది వచ్చేసి వైలోకి వస్తుంది ఎందుకంటే రెండోసారి పాప్ ఉన్నాం కాబట్టి. ఇక్కడ 8 ఇక్కడ 7 ఈ రెండు ఎక్స్ వైలోకి వచ్చినాయి. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. నెక్స్ట్ ఒకవేళ నాట్ ఈక్వల్, ఇప్పుడు ఎక్స్ వై నాట్ ఈక్వల్ కదా. సో అందుకని చెప్పి ఏం చేసాం, యాడ్ చేసాం, అపెండ్ చేసాం. దేనికి అపెండ్ చేసాం, మళ్ళీ స్టోన్స్కి అపెండ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు దాకా మనకి అంటే లైక్ ఇక్కడ ఒకసారి టైప్ చేస్తాను, ఇక్కడ అరే ఇక్కడ నేను ఇక్కడ కామన్ పెట్టి టైప్ చేస్తున్నాను. సో వచ్చిన అరే మనకి ఎలా సార్ట్ అయింది, 1 1 2 4 7 8. సో ఇది మిస్ అయ్యే కదా, 6 ఎలిమెంట్స్ వచ్చినాయి. సో ఇలాగ వచ్చింది ఇది రన్ అయిన తర్వాత. ఓకే, అయిన తర్వాత ఏమేం చేసాం, ఎక్స్ వై పాప్ చేసాం. ఎక్స్ ఈక్వల్ టు 8 వచ్చింది, పాప్ అయింది. తర్వాత వై ఈక్వల్ టు 7 పాప్ అయింది. ఇప్పుడు స్టోన్స్లో మనకి 1 1 2 4 ఉన్నాయి. సో ఇక్కడ మనం చెకింగ్ చేసాం, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై అనుకో, ఎక్స్ మైనస్ వై అపెండ్ చేయమంటున్నాం. ఎక్స్ అంటే ఎంత 8, వై అంటే ఎంత 7, 8 - 7 1. సో ఏం చేస్తున్నాం, దీన్ని అపెండ్ చేస్తున్నాం, నాట్ ఈక్వల్ అయింది కాబట్టి. ఇప్పుడు ఎలాగొచ్చిందా, దీన్ని మళ్ళీ ఇంకొక ఐటరేషన్ జరుగుతుంది ఎందుకంటే లెన్ అనేది అంతా అక్కడ 5 ఉంది. సో ఐటరేషన్ జరుగుతుంది, మళ్ళీ స్టోన్స్ అనేది సార్ట్ అవుతాయి. ఈ చివరున్న 1 సార్టింగ్ అయిపోయి ముందుకు వచ్చేస్తుంది. ఇలా ఉన్నాయి ఎలిమెంట్స్. తర్వాత సార్ట్ అన్నాం కాబట్టి ఇలా వచ్చిందా, మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 4 వెళ్తుంది, వై ప్లేస్లో 2 వెళ్తుంది. వెళ్ళింది నాట్ ఈక్వల్ కాబట్టి 4 - 2 2. ఇది వచ్చేసి ఎక్కడైంది, స్టోన్స్కి అపెండ్ అయింది. సో 2 వచ్చింది. అలాగో మళ్ళీ లెన్ 4 ఉంది, 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ సార్ట్ అంటాం. ఆల్రెడీ సార్టింగ్లో ఉంది కాబట్టి పెద్ద ఏం చేంజెస్ అయితే అవ్వు. తర్వాత ఎక్స్ వైలోకి ఏమొస్తుంది, 2 వచ్చింది ఒకసారి అండ్ 1 ఒకసారి వచ్చింది. రెండు నాట్ ఈక్వల్ కాబట్టి మైనస్ అయ్యి అపెండ్ అవుతాయి. సో 1 అపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఐటరేషన్ లెన్ ఎందుకంటే ఎక్కువే ఉంది, సో సార్ట్ చేస్తాం. తర్వాత ఎక్స్ వై అంటే 2 1లు వచ్చేస్తాయి. నాట్ ఈక్వల్ అంటే మాత్రం అపెండ్ చేస్తున్నాం, లేదంటే ఏం చేస్తున్నాం, అలా వదిలేస్తున్నాం. సో మనకి ఇక్కడ లెన్ ఆఫ్ స్టోన్స్ ఎంత అయిపోయింది, 1 అయిపోయింది. సో ఇక్కడతో లూప్ ఆగిపోద్ది. మనం సింపుల్గా దీన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. రిటర్న్ స్టోన్స్ అనేది ఒక లిస్ట్ కాబట్టి స్టోన్స్ ఆఫ్ 0 రిటర్న్ చేయాలి. ఒకసారి రన్ చేద్దాం, మేబీ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది, చూద్దాం ఒకసారి. మనకైతే అవ్వలేదు. సో ఎడ్జ్ కేస్ ఏంటంటే లైక్ మొత్తం 0 అయిపోయి మొత్తం ఈ లిస్ట్ అనేది ఎంటీ అయిపోయింది అనుకో. సో అటువంటి ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనం ఒక ఫర్ లూప్ రాసేసి, లేదంటే ఇఫ్ అసలు లిస్ట్ ఉందో చెక్ చేసుకుని, లిస్ట్లో వాల్యూస్ ఉంటే చెక్ చేసుకుని ఇది స్టోన్స్ ఆఫ్ 0 రిటర్న్ చేయడం, లేకపోతే డైరెక్ట్ 0 రిటర్న్ చేయడం చేయొచ్చు అనమాట. సో అదొక కేసు, ఎడ్జ్ కేసు. చూడండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చింది, ఇదే అన్నాను నేను, జస్ట్ 4th కేసులో వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే సింపుల్గా ఇఫ్ స్టోన్స్ రిటర్న్ స్టోన్స్ ఆఫ్ 0 ఎల్స్ రిటర్న్ 0. ఎంత పొడుగ్గా రాసే బదులు సింపుల్గా సింగిల్ లైన్లో కూడా రాసేయచ్చు. సో ఇదే కండిషన్ నేను రిటర్న్ స్టోన్స్ ఆఫ్ 0 ఇఫ్ స్టోన్స్ ఎల్స్ 0 అను. ఇందాక రాసిన ఇఫ్ ఎల్స్ కండిషన్ సింగిల్ లైన్ రాశాను అంతే. ఒకవేళ స్టోన్స్ అనేది ఉంటే లిస్ట్ అనేది ఉంటే అందులో స్టోన్స్ ఆఫ్ 0 రిటర్న్ చేయమన్నా, లేదంటే డైరెక్ట్ ఎల్స్ 0 రిటర్న్ చేసామన్నా. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం, ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇదైతే మనకైతే వర్క్ అయితే అయింది. నేనైతే అంతకుముందే సబ్మిట్ చేయలేదు, ఇప్పుడు చేసిన సబ్మిషన్సే. సో ఇది జస్ట్ చెక్ చేసినప్పుడు వచ్చిందనమాట, ఎందుకంటే ఏదో ఒక ఇన్పుట్లో మనకి 0 అయిపోతుంది కదా. సో అటువంటి కేసెస్లో మనకి దీని మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకొక వే ఉంది కదా, ఏంటి మన హీప్ అన్న మెథడ్ ఉంది కదా, సో దాన్ని కూడా యూజ్ చేద్దాం. సో సేమ్ లాజిక్ కాకపోతే హీప్ వాడతాం. డిఫరెన్స్ కూడా చెప్తాను, టైమ్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట.
ఓకే, సో ఇదంతా సేమ్, ఈ లాజిక్ కూడా సేమే, కాకపోతే నేను ఈ వైల్ లూప్లో చాలా చేంజెస్ చేయాలి కాబట్టి ఇది రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మనం హీప్ క్యూ వాడినప్పుడు ఏం చేయాలి, ఇంపోర్ట్ హీప్ క్యూ. ఇది చేసిన తర్వాత ఏం చేయాలి, మనం స్టోన్స్ లిస్ట్ని అప్డేట్ చేసేద్దాం. మనం సింగిల్ లైన్ రాసేద్దాం, సింపుల్గా స్టోన్కి ఎస్టీ అని రాసుకుంటా, ఫర్ ఎస్టీ ఇన్ స్టోన్స్. సో బేసిక్గా ఏం చేశాను, ఒక ఫర్ లూప్ రాసి దీని మీద రాసి ప్రతిదాన్ని మైనస్ వాల్యూస్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి మ్యాక్స్ హీప్ కావాలి. సింపుల్గా మనం పాప్ చేస్తే మనకి పైనుంచి ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఓకే, మనకి మ్యాక్స్ హీప్ కావాలి. అండ్ ఇప్పుడు ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటి, హీప్ క్యూ డాట్ హీపిఫై ఆఫ్ స్టోన్స్. ఈ స్టోన్స్ అన్న లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని హీపిఫై చేయాలి. ఇప్పుడు మనం ఎలా మైనస్ చేయలేదు అనుకో, ఎలా హీపిఫై చేసినప్పుడు మినిమం హీప్ కింద, అంటే లైక్ మినిమం హీప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అదే మనం మైనస్ వాల్యూస్ ఇచ్చాం కదా, సో మనకి మ్యాక్సిమం హీప్ వస్తుంది అనమాట. అంటే నెగిటివ్లో హైయెస్ట్ వాల్యూ పైన ఉంటుంది, మిగతా వాల్యూస్ అన్ని కింద యాడ్ అవుతాయి అనమాట. నార్మల్గా మనకి ఏమంటుంది, లోయెస్ట్ వాల్యూస్ పైన, దాని కింద ఏమో హైయెస్ట్ వాల్యూస్ యాడ్ అవుతాయి హీప్లో. సో అందుకే మనం ఈ కేసులో మ్యాక్స్ హీప్ అయితే తీసుకుంటున్నాం. ఓకే, లోపల వైల్ లూప్కి వచ్చాం. వైల్ లూప్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ హీపిఫై అన్నప్పుడు ఏమవుతుంది, ప్రతి ఎలిమెంట్ సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి. మ్యాక్సిమం ఎలిమెంట్ దాని కింద, దానికి కొంచెం లోయెస్ట్, దాని కింద కొంచెం లోయెస్ట్, అలా ఆర్డర్లోనే ఉంటాయి. సో మనం సార్టింగ్ అనేది చేయట్లేదు ఇక్కడ. ఓకేనా, డైరెక్ట్ మనం లైక్ ఎక్స్ ఈక్వల్ టు హీప్ క్యూ డాట్ హీప్ పాప్ ఆఫ్ స్టోన్స్. కాకపోతే మనకి ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది కదా, సో ఎక్స్ని మనం మైనస్తో మల్టిప్లై చేసేద్దాం ఇక్కడే. సేమ్ గోస్ టు వై అనమాట. సో వై మైనస్ హీప్ క్యూ డాట్ హీప్ పాప్ ఆఫ్ స్టోన్స్, ఎక్స్ వై వచ్చింది. ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై, ఏం చేయాలి, ఇందాక ఏం చేసాం, అపెండ్ చేసాం కదా, ఇక్కడ మనం ఏం చేస్తాం, పుష్ చేస్తాం అంతే. హీప్ క్యూ డాట్ హీప్ పుష్ ఆఫ్. మనం ఎలా పుష్ చేయాలి, స్టోన్స్ అన్న, అంటే లైక్ మనం ఇస్తున్న హీప్ నేమ్ ఇవ్వాలి, అండ్ అలాగే మనం ఎక్స్ మైనస్ వై, ఈ రిజల్ట్ని మనం ఎలా ఇవ్వాలి, మైనస్ వాల్యూస్ ఇవ్వాలి. ఎందుకంటే మనం మ్యాక్స్ హీప్లో పుష్ చేస్తున్నాం కదా, సో నెగిటివ్ వాల్యూస్ ఇవ్వాలి. సో ఎక్స్ మైనస్ వై చేసి మిగిలిందని మైనస్ కింద కన్వర్ట్ చేస్తే మనకి కరెక్ట్గా సార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకా తర్వాత చేయాల్సింది ఏం లేదు, ఇదే ఈ కండిషన్ దీనికి కూడా వర్క్ అవుద్ది అనమాట. సో సేమ్ ఆన్సర్. అర్థమైంది అనుకున్నా, లాజిక్ ఏం మారలేదు, జస్ట్ మనం లైక్ ఈ వాల్యూస్ నెగిటివ్ చేసుకోవడం ఒకటి అండ్ హీపిఫై చేసాం, మిగతా అంతా సేమ్ లాజిక్ అనమాట. ఓకే, సో ఒకసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి, మనం ఇది కూడా రిటర్న్ చేసేటప్పుడు నెగిటివ్ వాల్యూస్ అయితే రిటర్న్ చేయాలి. అంటే ఈ స్టోన్స్ ఆఫ్ జీరోని నెగిటివ్తో రిటర్న్ చేయాలి. అందుకే వచ్చింది. ఇక్కడ చూడండి 1 బదులు -1 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 1 బదులు -1 వచ్చింది. సింపుల్గా మైనస్తో మల్టిప్లై చేయాలి అంతే. అంటే మరి మనం హీపిఫై చేసి ఈ నెగిటివ్ వాల్యూస్ని కదా హీపిఫై చేసుకుంటున్నాం, సో వాల్యూ కూడా నెగిటివ్ వాల్యూస్లో స్టోర్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంటూ చేయాలన్నమాట. సో అదొక థింగ్ ఇక్కడ లాస్ట్లో మర్చిపోయాను అంతే. సో ఇలా మనకి ఇదైతే అయింది కదా. సో ఇప్పుడు మెయిన్ దీనికి పాత దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక మనం రాసింది సార్టింగ్ చేస్తున్నాం కదా, సో అది వైల్ లూప్ వైల్ లూప్ ప్లస్ సార్టింగ్. సో టోటల్గా దాని ట్రైన్ కాంప్లెక్స్ వచ్చేసి O of n square log n. ఓకే, O of n square log n. ఎందుకంటే ప్రతిసారి సార్టింగ్ చేస్తున్నాం, లూప్ రన్ అయిన ప్రతిసారి సార్ట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. సో అందుకని చెప్పి O of n square log n టైం కాంప్లెక్సిటీ అనమాట. అండ్ స్పేస్ వచ్చేసి దానికి మనం ఎక్స్ట్రాగా ఏం వాడట్లేదు. సో అది స్పేస్ వచ్చేసి O of 1. ఓకే, అండ్ ఈ కోడ్ గురించి చూసుకుంటే కనుక మనకి లైక్ ఇది ఫర్ లూప్ n టైమ్స్ రన్ చేస్తున్నాం, హీపిఫై చేస్తే log n టైమ్స్, అండ్ జస్ట్ మనం ఏం చేస్తున్నాం, పాప్ పుష్ చేస్తున్నాం. సో దీనికి టోటల్ టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుందంటే O of, అంటే మ్యాక్సిమం ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది, మ్యాక్సిమం n టైమ్స్ రన్ అవుతుంది అనమాట. అందుకని కరెక్ట్గా చెప్పలేం, కొంచెం అటు ఇటు అవుతుంది. సో బేసిక్గా చెప్పాలంటే O of n టైమ్సే. సో ఓవరాల్గా ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O of n log n, అండ్ స్పేస్ వచ్చేసి O of n, ఎందుకంటే హీపిఫై చేస్తున్నాం కదా, సో అది n స్పేస్ అయితే తీసుకుంటుంది. n ఎలిమెంట్స్లో దాని ఎలిమెంట్స్ స్పేస్ అయితే తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి O of n అనమాట స్పేస్. అండ్ ఇందాక దీనికి టైం డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే స్పేస్ గురించి వచ్చిందనమాట. ఓకేనా, సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం హీప్ గురించి ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నా ఈ వీక్లో క్వశ్చన్స్ అన్ని చూసి. సో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, అండ్ ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి వీడియో రెఫర్ చేయండి.
అయినా అర్థం కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టం రెస్పాండ్ అవుతాను. అండ్ వీళ్ళ మీద లైక్ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.